చేశాడు. అలాంటప్పుడు ఒక తల్లి తండ్రికి ఇంటర్మిషన్ ఇవ్వాలి. ఒక ఫోన్ లేదు, సెల్ అని చెప్పి తీసుకెళ్తే నైట్ 1 గంటకి మా అమ్మగారు ఉన్నారు, నేను చింతలపూడిలో ఉన్నా. సెల్ అని చెప్పి వెళ్తే అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ లేరమ్మా, అక్కడమ్మా, ఇక్కడమ్మా, అక్కడమ్మా అని చెప్పి తిప్పిస్తాం. 3 పూటలు భోజనం పెడతాం, నీ పిల్లలకి ఏం కాదమ్మా నేను చెప్తే ఇది సాయంత్రం నీకు నేను కోటి కూడా రాలా, కోటి ఆనవాడు చేయాల, ఏమి చేయాల. ఇప్పుడు నా కొడుకు 7 years పడుకున్నాడు. ఫోటోలు తీసి ఏం చేసిన గవర్నమెంట్ దిగి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని ఎవరు పడేశాడు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎవరో చూసి చెప్తే మేము వచ్చేవాడి ఇక్కడికి మొత్తం డిపార్ట్మెంట్ రావాలి. వచ్చే వరకు కూడా నేను నా కొడుకునే తీసుకెళ్ళాను. అసలు నా కొడుకుని తీసుకెళ్లి 3 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ తిరిగితే చూపించకుండా ఇంటర్వ్యూషన్ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ కొడుకుని 7 చేసి పడుకోబెట్టారు. ఎవరు ఆ గవర్నమెంట్ రావాలి, మేడం గవర్నమెంట్ రావాలి, అందరూ కూడా రావాలి. ఇక్కడ మేడం వచ్చి చెప్పింది మొత్తం రావాలి, డిపార్ట్మెంట్ మొత్తం రావాలి ఇక్కడికి. అసలు నా కొడుకుని చంపే పడేశారు. ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఏంటి, పోలీస్ అంటే ఏంటి, పోలీస్ అంటే నా కొడుకు బాబాయ్ మా బుక్ ఎంత అందంగా మా పోదు. నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు చూడండి, చూడు నా కొడుకు. మన ఫోన్ నాకు ఇచ్చేవే, ఫోన్ నాకు ఇచ్చేవి బాబాయ్. అంకిల్ చెప్పని బాబాయ్ అంగిల్ వచ్చి బాబాయ్ పిల్లలు మాట్లాడు మరి బాబాయ్. మాయో నా కొడుకు ఏం చేస్తారు సార్, ఎందుకండి? నా కొడుకు ఎంత బాగున్నాడు కదా, నా కొడుకు చోరీ చేశాడు, తీసుకెళ్ళండి 2 దెబ్బలు కొట్టండి. వాడు ఉండేవాడు, వాడు చేసినోడు అయితే 5 రూపాయలు 10 రూపాయలు మా దగ్గర ఎందుకు అడుక్కుంటాడు? పోనీ ఉన్నాడా, కొట్టండి, 4 దెబ్బలు కొట్టి పంపించండి. నిన్న కూడా కాలు పట్టుకున్నానండి ఒకళ్ళది. సార్ మా అబ్బాయి ఉన్నాడని తెలిస్తే చాలండి, నాకు భయం వేస్తుందండి. ఒక్కసారి మోహన్ చూపించానంటే 2 రోజులు పంపించేస్తామన్నారు, 2వ రోజే పంపించారు. సవంలో చేసి పంపించేసానండి. నా కొడుకు చూడండి ఎంత అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు నా కొడుకు. నా కొడుకు నాకు అన్యాయం చేస్తారండి అందరు కలిసి. నా బండిలు చోరీ అయిందంటండి సార్, బండిలు స్కామ్ అయితే అందులో మా ఓడు ఉన్నాడో లేదో తెలీదు. ఉన్నాడని చెప్పి తీసుకెళ్లారు, ఎంక్వైరీ చేశారు, కొట్టారు. 2 రోజులు కొట్టండి, వచ్చా రికవర్ అయిపోయిందమ్మా బండిలు. మీ వాళ్ళు చెప్పినవి అన్నీ వచ్చేసాయమ్మా, మీ అబ్బాయిని 2వ రోజు పంపించేస్తాం, 2 రోజులు మీరు వెళ్ళిపోండి, 2 టౌన్కి హ్యాండ్ ఓవర్ చేయాలమ్మా మేము అన్నారు. సరే సార్ అన్న. సార్ మా అబ్బాయిని ఒక్కసారి చూపించండి అన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా ఇలా చూపించన్నా అన్నాను. చూపిస్తానులే అమ్మ, వస్తారులే 2 రోజులు వచ్చేస్తారు. నిన్న 1 టౌన్కి వెళ్తే 2 టౌన్కి వెళ్తే 3 టౌన్ అన్నారు. మళ్ళీ హనుమాన్ జంక్షన్ అంటే హనుమాన్ జంక్షన్కి వెళ్ళాము. పిల్లలకి చూపించలేదు సార్, మా అబ్బాయి కాదండి, మిగతా ఇంకా 6-7 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వచ్చేసి ఇలా చేయండి సార్. ఆ పిల్లలు ఈ రోజు నా కొడుకో 2వ రోజు ఎవరి కొడుకో సార్, దయచేసి పిల్లలకి మాత్రం వచ్చేలా చేయండి సార్, అదొక్కటి చాలండి. పోయిన నా కొడుకు ఎలాగో రాడు.